మీరు జెండా ఎప్పుడు ఎగిరేసారో స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్ల తర్వాత మీకు జెండా గుర్తు వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ తిరంగా తిరంగా మేము 1947 నుంచి ఎగిరేస్తున్నాం. ప్రతి ఇంటి మీద జెండా పెడతాం, జనగణమన వాడతాం. ఇవన్నీ కూడా మేము చేసింది. ఇవాళ కొత్త నాటకం చేయడం ఇది న్యాయమైన అని అడుగుతున్నా. పండిట్ జవహర్లాల్ పక్కకు పెట్టడం మీ ఉద్దేశం ఏంది? స్వాతంత్రం పోరాడలే నెహ్రూ, ఎన్నిసార్లు జైలుకు పోలే, కోట్ల రూపాయలు దేశాన్ని గురించి ఖర్చు చేసిన సంపన్న కుటుంబం అది. ఇవాళ కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఇది తెలవడానికి ఇది విలీనం చేయడం. సామంత రాజులందరూ కూడా భారతదేశంలో విలీనమైనరు. అదేవిధంగా ఎవరు మన ఏదైతే నిజాం కూడా ఇలా విలీనమైండు తప్పితే దాన్ని ఒక ఆసరా తీసుకొని నెహ్రూను కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అంటున్నారు నరేంద్ర మోడీ ఏదైతే ఆయన పోయిండు కదా ఎక్కడ మణిపూర్ పోయిండు. 2 ఏళ్ల తర్వాత ఆయన గుర్తు వచ్చింది. 2 ఏళ్ల దానిక ఏం కలవలే, అల్ల కల్లోలమైంది. కొన్ని వందల మంది చనిపోతే ఇవాళ పోయి అన్ని కొత్త మాటలు చెప్తున్నాడు. ఏంటంటే పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను. మేమెందుకు ఉగ్రవాదులు బాబు? మేమందరం ముఖ్యంగా అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి అందరూ కూడా నీకు మద్దతు ఇచ్చారు. ఏ విధంగానైతే పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు చర్య తీసుకోవాలని యునానిమస్ గా నీకు అవకాశం ఇస్తే ఆపరేషన్ సింధూర్ అన్నాం. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఎక్కడ పోయింది? ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఏది జరిగిన సంఘటన, భర్త చనిపోయిందనో తమ్ముడు చనిపోయిందనో వాళ్ళందరూ బాధపడుతుంటే ఇవాళ నువ్వు ఇవాళ ఎవరికి సాయం చేస్తున్నావు? పాకిస్తాన్ టీం ఆడాలనా? పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తుందని అడుగుతున్నా. పాకిస్తాన్ వాళ్లకు ఉగ్రవాదులను మేం చేస్తలేము. ఉగ్రవాదులను ఎంకరేజ్ నువ్వే చేస్తున్నావు. ఇవాళ మేము ఉగ్రవాదులకు మొదటి నుంచే ఉగ్రవాదుల వల్ల మా ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయాడు. మేము ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తావు? ఇది కొత్త నాటకం. అదేవిధంగా ఇవాళ తప్పనిసరిగా మన రాష్ట్రంలో విలీనం అంటే సామంత రాజులు ఆనాడు 47లో అందరూ సరెండర్ అయినా నిజాం సరెండర్ కాలేదు. తర్వాత నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ను పంపిస్తేనే ఆయన ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ న్యూట్రల్ చేశాడు. దానికి నువ్వు లిబరలైజేషన్ అని మీటింగ్ పెట్టి మీ పాత్ర ఏదో ఒక దగ్గర చూపించమని చెప్తున్నా. మీ బొమ్మలు వేసుకోవడం కాదు. నెహ్రూ బొమ్మ ఎందుకైనా నేను అడుగుతున్నా. నెహ్రూ ఏం తప్పు చేశాడు? దేశానికి స్వాతంత్రం తేవడం తప్ప, జైలుకు పోవడం తప్ప, కోట్ల రూపాయలు వాళ్ళ ధనిక కుటుంబంలో ఉన్న డబ్బంతా దేశ స్వాతంత్రం గురించి ఖర్చు చేసినటువంటి కుటుంబాన్ని మీరు అవమానం చేస్తారని నేను అడుగుతున్నా. యాజ్ ఎ కాంగ్రెస్ నాయకుడుగా ఈ విధమైనటువంటి డ్రామాలు మంచి చెప్తున్నా. మీటింగులు పెట్టి ఏదో కొత్త తరం వారికి తెలియదని మీరు హిస్టరీనే వక్రీకరిస్తున్నారేంది నాకు అర్థం కాదు. వచ్చే తరం వారికి తెలియద్దనా మీ నెక్కలు? వచ్చే తరం సోదరులకు సోదరులకు చెప్తున్నా, నిజమైన స్వాతంత్రం తెచ్చింది ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు. మీకు ఎందుకు దగ్గర అయిందే? సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం గుజరాత్ లో పుట్టిండని ఆయనకే మీరు పబ్బం కడితే మేము బరాబర్గా ఆయన గౌరవిస్తాం. ఆయన కాంగ్రెస్ వాదిగా దేశ స్వాతంత్రం పోరాడు. కానీ తెలంగాణకు రావడానికి, హైదరాబాద్ రావడానికి కేవలం కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ అరాచకం జరుగుతుంది. ఈ అరాచకంని ఆపాలని తోలిస్తే సిబ్బందితోటి మిలిటరీతోటి వచ్చి ఆయన లొంగ తీసుకున్నాడు. కాబట్టి ఇది విమోచన దినం. ఇది విమోచన దినం కాదు, విలీన దినం అని నేను కోరుతున్నా. ఈ విధంగా పోస్టర్లు వేసి పండిట్ జవహర్లాల్ అవమానం చేయడానికేనా మీ పని? ఇది పండిట్ జవహర్లాల్ ఏం తప్పు చేసిండని అడుగుతున్నా. అంటే మీకు సర్దార్ వల్లభాయ్ ప్రేమ ఉండొచ్చు, కానీ మీ పార్టీ కాదు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉండి మహాత్మా గాంధీ వెంబడి, నెహ్రూ వెంబడి, మౌలానా వెంబడి ఆయన కూడా పనిచేసిండు. కాబట్టి మేము తప్పనిసరిగా ఆయనను గౌరవిస్తాం. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూకు అవమానం జరిగితే మేము ఊరుకోమండి.
ఏం తప్పు చేసిండు మా నెహ్రూ అని నేను అడుగుతున్నా. నెహ్రూను పక్కకు పెట్టాలని మీ ఆలోచన. అదేవిధంగా మీరు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి మీరు ఎందుకోలేదు మణిపూర్? ఆడ ఎంతో మంది చచ్చిపోయినప్పుడు కనిపించలేదా? ఇవాళ ఉగ్రవాదులను మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇవాళ నీ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుంటే ఏమవుతుంటే వాళ్ళు మనల్ని చంపుతారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. మేము ఉగ్రవాదం తగ్గిస్తాం, భారతదేశం మా మిత్రులు మా అన్నదమ్ములు అని అన్న రోజు నువ్వు మ్యాచ్ ఆడిపియాలి. అంతేగాని నువ్వు మ్యాచ్లు పెట్టి మీ డబ్బుల గురించి మీ ఆలోచన ఇంకా మీద మాకంటే ఎక్కువ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేది ఇవాళ ఎవరు? మీరే. జరిగి ఇంకా ఆపరేషన్ సింధూర్ జరిగే రోజులైందే, అప్పుడే మీకు మ్యాచ్ అవసరమా? ఇలా వాళ్ళ పిల్లలు ఎవరైతే పహల్గామ్లో జరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ నేను చదువుతా. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి? ఆపరేషన్ సింధూర్ ఉదాహరణ